నిజామాబాద్ జిల్లాలో గోదావరి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. జిల్లాలో 11 ప్రాంతాల్లో 18 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమంగా పేరొందిన కందుకుర్తిలో గోదావరి నదిలో నీరు లేక వెలవెలబోతుంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర సర్కార్ స్పందించి గోదావరి పుష్కరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరినా ఫలితం లేకుండా పోతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతాలలో మాత్రమే నీటి వసతి ఉంది. పుష్కరాల కోసం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి నీరు వదులుతుండగా మహారాష్ట్ర సర్కార్ మాత్రం స్పందించడం లేదు. 2003 గోదావరి పుష్కరాలకు త్రివేణి సంగమమైన కందుకుర్తి భక్తులతో పోటెత్తింది. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కారణం కందుకుర్తిలో నీరు లేకపోవడమే. అందుకే జిల్లాలో కందుకుర్తి దగ్గర మొదట పుష్కరాలు ప్రారంభించాలనుకున్నా అక్కడ నీళ్లు లేక చివరకు వేదిక పోచింపాడుకు మారింది. తొలి రోజు ఇక్కడికి 20,000కు పైగా భక్తులు వచ్చిన నీళ్లు లేకపోవడంతో రెండో రోజు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. బదులుగా శ్రీరామ్ సాగర్, ఉమ్మెడ, తడపాకల్, సావెల్, గుమిర్యాల, దోమ్చంద పుష్కర్ ఘాట్లకు భక్తులు వెళ్తున్నారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు నీటిని వదిలే పరిస్థితి లేదని మహారాష్ట్ర చెప్పడంతో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని పుష్కర ఘాట్లకు నీటి కటకట తప్పేరాలేదు. దీంతో తెలంగాణ పరిధిలోని చిన్న చిన్న రిజర్వాయర్లలో ఉన్న కొద్దిపాటి నీటిని రాష్ట్ర ప్రభుత్వం పుష్కర ఘాట్లకు మళ్లిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి రోజు 3,000 క్యూసెక్కులు చొప్పున పుష్కరాలు పూర్తయ్యే వరకు మొత్తం 6 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం 2 గేట్లెత్తి 5,000 క్యూసెక్కుల నీరును వదిలారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం సోన్ నుంచి మంచిర్యాల సమీపంలోని గూడెం వరకు గల 32 స్నానఘట్టాల్లో, నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని 4 ఘాట్లు, సావెల్, తడపాకల్, గుమిర్యాల, దోంచంద పుష్కర్ ఘట్లలో నీరు అందుబాటులో ఉంటోంది. కడెం, ఏలంపల్లి నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. నాగావళి స్వర్ణముఖి వంశధారతో ఏరు ఏరుతో తనని అనుసంధానించమని, పైరు పైరుతో తనకి అనుబంధం పెంచమని దీంతో తొలి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలనుకున్న ప్రభుత్వానికి ఇది ఇబ్బందిగా మారింది. అన్ని ఘాట్లలో నీరు ఉండే పరిస్థితి కనపడటం లేదు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గోదావరి కళకళ్లాడుతుంటే మరికొన్ని చోట్ల నీరు లేక ఎడారిని తలపిస్తోంది. నిజామాబాద్ జిల్లా కందుకుర్తి, ఆదిలాబాద్ జిల్లా బాసరలోనూ గోదావరి నీరు లేక వెలవెలబోతోంది. కరీంనగర్ జిల్లా ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, నిజామాబాద్ జిల్లా పోచంపాడు, ఖమ్మం జిల్లా భద్రాచలం, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, గూడెం, సోన్ ప్రాంతాల్లో మాత్రం యాత్రికులు పుణ్యస్నానాలు చేసేలా నీరు పుష్కలంగా ఉంది. మరిన్ని అప్డేట్స్